పార్టీ కార్యకర్తలు అంటేనే కమిట్మెంట్ కమిట్మెంట్ కమిట్మెంట్. ఈ దేశం, ఈ ధర్మం, ఈ సమాజం కోసం పనిచేసేటువంటి ఒక కమిట్మెంట్, ఒక సంకల్పం తీసుకున్న కార్యకర్తలే నిజమైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే. ఆ కార్యకర్తల సమావేశమే ఇది. ఇవాళ జాతీయ అధ్యక్షుడు, ప్రపంచంలో అతిపెద్ద పార్టీకి ఇవాళ జాతీయ అధ్యక్షుడైన నితిన్ నబీన్ గారు ఇవాళ మన గడ్డకు, ఓరుగల్లు గడ్డకు వచ్చిరంటే మీ మీద నమ్మకం, మీ మీద విశ్వాసం, దాని మీద గుర్తించే ఈ రోజు మీ అందరి ఆశీర్వాదం తీసుకోవడం వారు వచ్చిన విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాలి. అంత పెద్ద మహానాయకుడు వచ్చినప్పుడు ఇలా మన సంకల్పం గట్టి ఉండాలన్నా. ఇలా ఏ సర్వే చూసినా కూడా, నేను అది పొగుడతలేను, ఇలా ఏ సర్వే చూసినా కూడా వరంగల్ కార్పొరేషన్లో ఈసారి ఎట్టి బస్సులో కాషాయం జెండా రెప్పరెప్పులు ఆడడం ఖాయం అని చెప్పి 100% సంకేతాలు వచ్చినాయి. ఇవాళ ఇక వాళ్ళు వీళ్ళు మొరుగుతారని పరిచుకోతాను. ఇక బీఆర్ఎస్ కూడా అడ్రస్ వాడికి మనకి మొన్న ఎమ్మెల్యేకు ఎమ్మెల్సీలో క్యాండిడేట్ బీఆర్ఎస్ వాళ్ళకు ఉన్నారా? మనమే గెలుస్తాం వాడ. ఎమ్మెల్సీకి క్యాండిడేట్ లేరు. 7 కార్పొరేషన్ ఎన్నికలు జరిగినాయి మొన్న తెలంగాణలో. బీఆర్ఎస్ ఎన్ని గెలిచినాయి? 0. కరీంనగర్లో ఎవరు గెలిచారు? అరే కరీంనగర్లో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఎస్, మేము బీజేపీ కార్యకర్తలను గల్లా ఎగిరేసుకొని తలెట్టుకొని భారత్ మాతాకి జై జై శ్రీరామని గర్జిస్తూ గాంధీస్తూ గల్లీ గల్లీలో తలెత్తుకొని తిరుగుతున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఇలా ఆ అద్భుత అవకాశం మీకు వచ్చింది. అలా బీఆర్ఎస్ పార్టీ లేదు, కాంగ్రెస్ పార్టీ లేనే లేదు. ఇవాళ ప్రజలందరూ విషయాలు ఎవరి గురించి చూస్తున్నారు? భారతీయ జనతా పార్టీ. ఇలా ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ బీఆర్ఎస్లకు లేదన్నా. 12 సంవత్సరాలు ఏం బీకిరన్నా బీఆర్ఎస్ వాళ్ళు, 12 సంవత్సరాలు ఏం బీకిరన్నా బీఆర్ఎస్ వాళ్ళు. అరే మేము సవాల్ చేస్తున్నాం, ఈ వరంగల్ కార్పొరేషన్ స్మార్ట్ సిటీ చేసిన ఘనత నా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని. 70 పైసలు స్మార్ట్ సిటీ పైసలు నీ అయ్య జాగిరా, నీ తాత జాగిరా, నా నరేంద్ర మోడీ పైసలు ఇస్తే మొత్తం దోసుకొని స్మార్ట్ సిటీ పైసలు డైవర్ట్ చేసిన ఈ ఫాల్తీగాళ్ళు. ఇలా కరీంనగర్ స్మార్ట్ సిటీ చేస్తాం, వరంగల్ స్మార్ట్ సిటీ చేస్తాం. మరి కరీంనగర్ ఎందుకు అభివృద్ధి చెందింది? వరంగల్ స్మార్ట్ సిటీగా ఎందుకు అభివృద్ధి చెందలేదు? కరీంనగర్ పైసలు ఎందుకు ఉపయోగపడ్డాయి? వాళ్ళ వరంగల్కి ఇచ్చిన పైసలు ఏడవేనాయో ఒక్కసారి వరంగల్ కార్పొరేషన్ ప్రజలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులను ప్రశ్నించాలి. ఓ స్మార్ట్ సిటీలో అందం లేదు వరంగల్, కనీసం రోడ్లు లేవు, మోర్లు లేవు, లైట్లు లేవు. అరే వర్షం పడితే హంటర్ రోడ్డు మొత్తం మునిగిపోతుందన్న. రాంపూర్ డంపింగ్ యార్డ్తో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తల్లడిల్లిపోతున్నారన్న. చిన్నపాటి వర్షానికే వరంగల్ మునిగే పరిస్థితి. నా స్మార్ట్ సిటీ పైసలు ఏడవైనాయో మీరు అడగాలని లేదన్న. అడుగురు గల్లబట్టాడు బీఆర్ఎస్ వస్తే 70 పైసలు ఉన్నాయి. నా మోడీ ఇచ్చిన స్మార్ట్ సిటీ పైసలు ఏడవైనా అడుగురన్న. ఇలా భాగ్యనగర్ తర్వాత కేంద్ర ప్రభుత్వం అత్యధిక నిధులు ఇచ్చినటువంటి కార్పొరేషన్ ఏదంటే ఇలా వరంగల్ కార్పొరేషన్. స్మార్ట్ సిటీ ఎవరిచ్చారు? స్మార్ట్ సిటీ ఎవరిచ్చారు చెప్పాలి? ఎవరిచ్చారు స్మార్ట్ సిటీ? ఎవరిచ్చారు? వ్యాగన్ వరలింగ్ ఫ్యాక్టరీ ఎవరిచ్చారు? ఎయిర్పోర్ట్ ఎవరిచ్చారు? మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ 150 కోట్లు ఎవరిచ్చారు? భద్రకాళి బండ్ ఎవరు చేసిర్రు? టెక్స్టైల్ పార్క్ ఎవరు చేసిర్రు? రింగ్ రోడ్ ఎవరు చేసిర్రు? ఉదయం ఫిట్ స్కీమ్ కింద ఎవరు తీసుకొచ్చారు పైసలు? నిన్న స్మార్ట్ సిటీ పైసలు ఎవరిచ్చిర్రు? అమృత్ పైసలు ఎవరిచ్చిర్రు? అమృత్ 2 పైసలు ఎవరిచ్చిర్రు? ఇన్ని ఇచ్చినది ఎవరన్నా? నరేంద్ర మోడీ ఇచ్చినన్నా. ఇలా వరంగల్ వాళ్ళు ఎవరికి ఓట్లు వేయాలి? 12 సంవత్సరాల్లో బీఆర్ఎస్ వాడు 1 పైసా ఇచ్చిండా? 1 పైసా చెప్పుడన్నా? 1 పైసా ఇచ్చిండా? ఇక మేము వీక్తామని చెప్పి వీళ్ళు వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు. వీళ్ళు 1 పైసా ఇచ్చిర్రా? వాళ్ళు ఎట్లా దోసుకున్నారో వాళ్ళకు తాతలే వీళ్ళు ఇంకా దోసుకునే పరిస్థితి ఇలా బీఆర్ఎస్ లేదు. ఇది ఓన్లీ వరంగల్ కాదన్న, తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఒక మంచి వాతావరణం, భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన వాతావరణం. చాలా మంది కార్యకర్తలు అనుకుంటారు ఇది ఎప్పటించో చెప్తున్నాం. ఈసారి ధారదన్న, ఈసారి 2028లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో ఎగిరేది కాషాయపు జెండా, కమలపు జెండా కాదని అన్న విషయాన్ని, కాషాయపు జెండా, కమలపు జెండా మాత్రమే ఈ తెలంగాణ గడ్డ మీద ఎగురుతున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఇలా కేంద్ర నాయకత్వానికి నమ్మకం ఉందన్న విశ్వాసం ఉంది. ఇలా వరంగల్ జిల్లా, ఈ ఓరుగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ గడ్డన.
అనేక మంది కార్యకర్తలు చచ్చిపోయారండి నక్సల చేతిలో. నా సామా జగన్మోహన్ రెడ్డి పుట్టిన గడ్డన్న, నా సామా జగన్మోహన్ రెడ్డి పుట్టిన గడ్డన్న. ఇదే గడ్డ మీద జాతీయ జెండా కోసం బలిదానటువంటి వ్యక్తి నా సామా జగన్మోహన్ అన్న. జాతీయ జెండా కోసం బలైంది ఇద్దరు. సరిహద్దులో జవాన్ అయితే ఈ సరిహద్దు లోపల నా సామా జగన్మోహన్ రెడ్డి అన్న. కాబట్టి దయచేసి అందరు గుర్తుంచుకోండి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పని వాళ్ళంతా గాలి అంటది. కేటీఆర్ అంటాడు పోతే ముందే పైసలు ఇస్తాడు. ఈ హాల్ నింపడానికి వల్ల 5 కోట్లు ఖర్చు పెట్టాలి. మీకు పైసలు ఇచ్చిరా ఎవరన్నా? ఇచ్చిరా? ఇలా బీఆర్ఎస్ వాడు మీటింగ్ పెట్టాలంటే ఒక 5 కోట్లు ఖర్చు పెట్టాలి. అన్ని అబద్ధాలు చెప్పిస్తాడు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు పెడదామంటే మందే వస్తలేరు. ఇలా ఏడవైనోడా బీఆర్ఎస్ పార్టీని పరిశీలిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీని పరిశీలిస్తున్నారు. 2500 రూపాయలు ఏవి ఇచ్చిరా మీకన్నా? ఇలా వరంగల్ సమాజానికి అప్పీల్ చేస్తున్నా. నేను వరంగల్ కార్పొరేషన్ ప్రజలకు అప్పీల్ చేస్తున్నా. ఎన్నికల కోసం కాంగ్రెస్ వస్తే మీరు గల్లా ఒట్టి అడగండి. 2500 రూపాయలు మహిళలకు ఇస్తాను ఎవ్వి అడగండి. 4000 రూపాయలు మా తాతమ్మకి ఇస్తాను ఎవ్వి అని అడగండి. 4000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను ఏవి అని అడగండి. నిరుద్యోగ ఉద్యోగాలు ఇస్తాను ఎవ్వి అని అడగండి. ఇలా 12000 రూపాయలు ఇస్తాన్నారు ఎవ్వి అని అడగండి. స్కూటీ ఇస్తాన్నారు ఎవ్వి, తులం బంగారం ఇస్తాన్నారు ఎవి, ఉద్యోగస్తులకు డిఏ ఏది, ఇలా పిఆర్సీ ఏది, వాళ్ళు ఎవ్వి అని అడిగితే ఇక ఇస్తామని చెప్పి ఇలా కాలయాపన ఇస్తారు. ఒక్కొక్కరి డబుల్ బెడ్రూమ్ ఇవ్వలే, ఒక్క రైతుకి నష్టపరిహారం ఇవ్వలే, రైతు భరోసా లేదు, రైతు బంధు లేదు. వాళ్ళ అన్నిటి మోసం చేసేటువంటి పార్టీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రం ఇంతో అంతో అభివృద్ధి చెందుతుందంటే అది నా నరేంద్ర మోడీ ఇస్తున్న నిధులు తప్ప కాంగ్రెస్ పార్టీ దగ్గర నయా పైస లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి నన్ను కోసుకో తిన్నా కూడా దగ్గర పైసలు ఇవ్వన్న ముఖ్యమంత్రి ఈ రోజు ఎందుకు ఇవాళ అభివృద్ధి చేస్తా అని చెప్పి అబద్ధాలు చెప్తుండో ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలా మేము ధర్మం గురించి మాట్లాడుతున్నాం, అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రానికి 12 సంవత్సరాల్లో 12 లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వం నా నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇలా మేము సవాల్ వేస్తే, కిషన్ రెడ్డి గారు సవాల్ వేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి తోకముడిచి పారిపోయి పిట్ట కథలతోని, యాసతోని, భాషతోని ఇలా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. అందుకే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదా మనమందరం ఒక్కటి కావాల్సిన అవసరం ఉంది. ఉంటే చిన్న భేదాభిప్రాయాలు ఉంటాయన్న, కానీ ఎన్నికలప్పుడు ఒక్కటి కావాలి. ఇలా వరంగల్ కార్పొరేషన్ మీద ఈ ఆదిలాబాద్ కానీ, నిజామాబాద్ కానీ, కరీంనగర్ కానీ ఇటు వీళ్ళందరూ కూడా వరంగల్ కార్పొరేషన్లో నా అన్నలను, నా తమ్ములను, నా అక్కలను, నా చెల్లెలను గెలిపించుకోవడానికి పక్కా పూర్తి సమయం ఇచ్చి పనిచేస్తామని చెప్పి మీకోసం రెడీ అయిందన్నా, మీకోసం బిస్తర్ కట్టుకొని రెడీ అవుతున్నారన్నా. కానీ మీరు సిద్ధం కావాలి. ఒక్కసారి చేతున్నా, నేను కార్పొరేటర్ పోటీ చేస్తామని చేతున్నా. చలో నేను కార్పొరేటర్ పోటీ అయ్యానా, కానీ ఎవరు పోటీ చేసినా నేను 100% నా డివిజన్లో కార్పొరేటర్ గెలిపిస్తానో చేతున్నా అన్న. నేను ఎన్నికల నోటిఫికేషన్ కన్నా ముందే రేపటి నుంచే సరే, రేపటి 2-3 రోజుల తర్వాత నేను పూర్తి సమయం ఇచ్చి ఎన్నికల వరకు పనిచేస్తాను చేతున్నా. మాట తప్పొద్దన్నా, పక్క కదా. చలో వరంగల్ కార్పొరేషన్ నేను ఎలా హైదరాబాద్ పోతారు, హైదరాబాద్ సవాల్ విసురుతా. ఎస్, వరంగల్ కార్పొరేషన్ లో మేము 100% గెలుస్తున్నాం. మీ జిహెచ్ఎంసీ గెలుస్తారా, మేం గెలుస్తామా సవాల్ చేయొచ్చు కదా. నాకు వరంగల్ ఫీలింగ్ ఎక్కువ, వరంగల్తో బాగా సంబంధాలు అన్న, వరంగల్కి ఎక్కువ వచ్చిపోతుంటా అన్న. వరంగల్ అంటే ప్రేమన్నా, అందుకే ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నాను. నేను హైదరాబాద్లో మాట్లాడలే, హైదరాబాద్లో జిహెచ్ఎంసీ నాయకులు మాట్లాడతారని. ఇలా వరంగల్ నాది, వరంగల్లో గెలిపించే బాధ్యత అందరు తీసుకుంటాం. మేమందరం సమయం ఇస్తాం, మీ గెలుపు కోసం పనిచేస్తాం. నేను రాష్ట్ర అధ్యక్షుగా ఉన్నప్పుడు సర్వే ఏమొచ్చింది తెలుసా అన్న, వరంగల్లో ఎన్ని గెలుస్తారంటే ఒకటే, వరంగల్లో ఎన్ని గెలుస్తారంటే సర్వే ఒకటే వచ్చింది. ఎన్ని గెలిచినామన్నా, 10 గెలిచామన్నా. ఈసారి సర్వే రిపోర్ట్ ఏముంది తెలుసా, ఈసారి సర్వే రిపోర్ట్ 26 గెలుస్తాను వచ్చిన. ఇప్పుడే 26 గెలిచాయి వరంగల్ కార్పొరేషన్లో. పోయినసారి ఒక్కటి గెలుస్తుందంటేనే ఎన్ని గెలిచినాం, 10 గెలిచాం. ఈసారి 26 గెలుస్తాయంటే ఎన్ని గెలుస్తాం, 50 గెలుస్తామన్న పక్క రాసి పెట్టుకోండి. ఇక్కడ గెలిపించే బాధ్యత మాదన్న. మీరు పోటీ చేయండి. మీరు గెలవాలంటే ఏం చేయాలంటే, మీరు గెలవాలంటే పోయి ఇంట్లో కూర్చోవాలన్నా, రెస్ట్ తీసుకోండి, మంచిగా గ్లామర్ పెంచుకోండి. ఎందుకంటే ఎన్నికల గ్లామర్ పెంచుకోవాలి కదన్న. బ్యూటీ పార్లర్లు ఓరన్నా, మంచిగా తయారయ్యారండి అన్న. అదే అన్న గెలిచేది. రేపటి నుంచి ఏం చేయాలన్నా అంటే, మీ డివిజన్లో ఎవరో బర్నింగ్ ఇష్యూస్ ఉంటాయి,
ఒక విషయం వినండి. ప్రతి కార్యకర్త పోటీ చేయాలనుకున్నా కదా నాకు రిజర్వేషన్లు వస్తాయా రావా, నేను పోటీ చేస్తానా చేయనా, టికెట్ వస్తుందా రాదా అంటే ఇది ద్రోహం, కన్న తల్లికి ద్రోహం చేసినట్టే. భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒకటే లక్ష్యం ఉండాలి. నాకు టికెట్ వస్తే నేను పోటీ చేస్తా, నాకు టికెట్ రాకుంటే పోటీ చేసే అభ్యర్థిని పక్కా గెలిపిస్తా. ఇది నిజమైన భారతీయ జనతా పార్టీ కార్యకర్త యొక్క లక్ష్యం కావాలి. ఇలా పోటీ చేసే కార్యకర్తల నాయకులు అందరూ కూడా ప్రతి డివిజన్లో అన్న సర్వే రిపోర్ట్ అన్న చెప్తాను. 26 మనకు గెలిచేది అన్న A+26 సర్వే రిపోర్ట్. A+ ఎంత అంటే పక్కా గెలిచేటి A12 అంటే ఇక గెలవడానికి కొంచెం కష్టపడి కొంచెం నూక్క బయటపడతారు అన్నట్టు. ఎంత 12 మనం గెలుస్తామా లేదా? కాబట్టి ఇలా పోటీ అనుకున్న కార్యకర్తలందరూ కూడా మీ డివిజన్లో నేను కొన్ని లాజిక్లు చెప్తున్నాను అంతే. నేను స్పీచ్ చేయడానికి అంటే కొంచెం కార్యకర్త సమావేశంలో మీతో మాట్లాడడానికి వచ్చిన. పోటీ చేయాలనుకున్న కార్యకర్తలు రేపటి నుంచి ఏం చేయాలంటే ప్రతి డివిజన్ ప్రతి ఇంటికి పోవాలి. ఇంటికి పోయి అన్న బాయ్ హాయ్ అనద్దన్న ఏమనాలి? అక్క అన్న జై శ్రీరామ్ మన నినాదమే చేసి రాముని ఆశీర్వాదం మనకు ఉండదన్న ఏమనాలి? అక్క అన్న అంకుల్ ఆంటీ జై శ్రీరామ్. ఒక్క ఇంటికి కనీసం ఎన్నికల వరకు 6 సార్లు అవ్వాలన్నా 6 సార్లు అవ్వాలి. అక్క జై శ్రీరామ్, అన్న జై శ్రీరామ్. నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తను, నరేంద్ర మోడీ వారసుని. ఈ వరంగల్ కార్పొరేషన్ కు ఇన్ని కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చినాం. ఇలా ఒక్కసారి మాకు మేయర్ అవకాశం ఇవ్వండి, నన్ను కార్పొరేట్ చేస్తే ఇలా వరంగల్లో మేయర్ మేమైతాం. ఇవాళ ఇంతవరకు నిధులు తీసుకొచ్చినాం, ఇంకా ఎక్కువ నిధులు తీసుకొస్తాం. మాకు ఓటేయకుండా మళ్ళీ చెప్తున్నా, వరంగల్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇవాళ వరంగల్ కార్పొరేషన్ లో మాకు కార్పొరేటర్లు కాదు, మా టార్గెట్ నగరం మేయర్. ఇలా మేయర్ మేము గెలిస్తేనే ఇవాళ నిధులు డైవర్ట్ కాకుండా ఇవాళ అభివృద్ధి సాగుతుంది తప్ప ఇవాళ బీఆర్ఎస్ లో కాంగ్రెస్ లో మేయర్ అయితే ఇవాళ మేము తెచ్చిన నిధులన్నీ డైవర్ట్ అయి స్మార్ట్ సిటీ ఏ విధంగా అంధకారం అయిపోయిందో అబాస్ పాలైందో ఇలా అభివృద్ధి మొత్తం కూడా ఆగే ప్రమాదం ఉంది. కాబట్టి మాకు కార్పొరేట్ టార్గెట్ కాదు, మా టార్గెట్ వరంగల్ కార్పొరేషన్ లో మేయర్ పక్కా గెలవాలనే లక్ష్యంతో మేము ముందుకు వస్తున్నామన్నా మాకు ఓటేయండి. నన్ను కార్పొరేట్ గెలిపిస్తే ఢిల్లీ నుంచి నిధులు వస్తాయి, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఉన్న నిధులు పోతాయి. బీఆర్ఎస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదు, పోటీ చేయడానికి క్యాండిడేట్ ఒక్కొక్క ఇంటికి 6 సార్లు ఇవ్వాలన్నా. దాంతోపాటు మీ డివిజన్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య ఏదో ఒక సమస్యను గుర్తించాలి, ప్రజల కోసం మనం కొట్లాడాలి, పక్క ఆందోళన ఏర్పడాలి, ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి.